టంగుటూరు మండలం శివపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తున్నాం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. పెన్షన్ల పెంపుపై మాట తప్పి వృద్ధులను సైతం మోసం చేసిన గరుడు జగన్మోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇస్తే నిజం చేసి చూపిస్తారు అని పేర్కొన్నారు. ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 1వ తారీఖు పెన్షన్ పెంపాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తుఫాన్ ఉంది అంటే మనకు తీవ్రత తగ్గింది. తుఫాన్ ఉంది, వర్షాలు ఉన్నాయి, అయినా కానీ 1వ తారీఖు మొత్తం మీరు పెన్షన్ పంపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సరే, వాళ్ళ ఒంగోలులో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది శివపురంలోనే పెట్టుకుంటే మనం వెంటనే ప్రోగ్రాం చేసుకొని పోవచ్చు అని చెప్పి మామూలుగా పల్లూరు మండలంలో ఉన్న ప్రోగ్రాం ఇక్కడ మార్చుకోవడం కూడా జరిగింది. ఇప్పుడే మన వెంకట్రావు గారు చెప్పినట్లు మనం ఒకసారి తీసుకుంటే మన శివపురం గ్రామంలోనే మన చిన్న ఊర్లోనే 69 మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 69 మందికి ఇస్తున్న డబ్బులు కూడా చూసుకుంటే ఒకసారి మనం 2,86,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు మన ఊళ్ళోకి ఇస్తున్నాం. 2,86,000 రూపాయలు 500 రూపాయలని ప్రతి నెల 1వ తారీఖు మన ఊళ్ళో మనం పంపిణీ చేస్తున్నాం. ఇది మనం మలవారిపూడి పంచాయతీలు అయితే 312 మందికి 13 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో 124 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. దేశంలో రాష్ట్రంలో అయితే మనం 63 లక్షల మందికి మనం 2,722 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేస్తున్నాం.